హాయ్ హలో ఎస్ఎస్సి జీడి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 30+ మార్క్స్ పొందాలని ఉందా? అయితే దానికోసమే ఎస్ఎస్సి జీడీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ సిలబస్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024-25లో క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ నుండి 20 క్వశ్చన్ నుంచి క్వశ్చన్స్ ఏ తరహాలో ఇవ్వడం జరిగింది, ఏ సిలబస్ చదవాలి, ఏ సిలబస్ చదివితే ఏ టాపిక్స్ చదివితే మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అలాగే గ్రామర్ పార్ట్ నుంచి ఎలా వస్తున్నాయి, కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి ఎలా వస్తుంది, ఇంగ్లీష్ నుంచి టోటల్గా 20 క్వశ్చన్ జరిగినటువంటి డిఫరెంట్ షిఫ్ట్లలో మనం గమనిస్తే దాని యొక్క డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉంది, ఈజీ లెవెల్ ఎలా ఉంది, మోడరేట్ లెవెల్ ఎలా ఉంది, వొకాబులరీ పార్ట్ ఏ క్రైటీరియా నుంచి ఈజీగా వస్తుంది, ఏ క్రైటీరియా నుంచి డిఫికల్ట్గా వస్తుంది, వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా ప్రతి ఒక్క పర్సన్కి విత్ ప్రూఫ్ 100% ప్రూఫ్ గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ 24, 23, 25లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో కూడా మీకు స్క్రీన్ షాట్ రూపంలో చూపించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ సెషన్ ఇంగ్లీష్ కోసం లైవ్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కంప్లీట్ లైవ్ సెషన్ అయితే మన ఛానల్లో నిర్వహించబోతున్నాం. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మేమైతే కొత్త మిషన్ తీసుకురావడం జరిగింది. మిషన్ జవాన్ 2026లో మీరు ఉద్యోగం పొందాలని 6 months వెల్డిటీతో పాటు స్పెషల్ ఆఫర్లో 999 రూపీస్కి అర్థమెటిక్, రీజనింగ్, ది మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కోర్సు గురించి తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడదాం. ముందు వొకాబులరీ పార్ట్లో ఏముంది వాటి గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత గ్రామర్ గురించి కూడా తెలుసుకుందాం. దీంట్లో సిలబస్ మాత్రమే నేను చెప్తాను, సిలబస్ అనాలిసిస్ మాత్రమే చేస్తాను. ఫర్దర్ వీడియోలో ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తాను. రైట్, మరి సిలబస్లో వొకాబులరీ నుంచి అందరికీ తెలిసినది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సినోనిమ్స్. మరి సినోనిమ్స్, అలాగే రెండోది ఏంటంటే యాంటోనిమ్స్. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ కూడా అంటారు, దీన్ని మీనింగ్స్ కూడా అంటారు. మూడోది ఏంటంటే స్పెల్లింగ్. ఓకేనండి, స్పెల్లింగ్. అయితే గతంలో చూస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో 1 word సబ్స్టిట్యూషన్ 2025లో 1 word సబ్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఓకే, తక్కువ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈడియమ్స్, ఫ్రేజెస్. ఏడేమా ఈడియం, ఫ్రేజ్, ఇవి మనం గమనిస్తే 1983 నుంచి జరిగిన ఎగ్జామినేషన్ నుంచి 2025 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కానీ రీసెంట్గా 2022 అలాగే ముఖ్యంగా 2023, 24 అండ్ 25లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనం గమనిస్తే వొకాబులరీ పార్ట్ నుంచి కొన్ని మార్పులు జరిగాయి. ఏంటి ఆ మార్పులు అంటే కొన్ని టాపిక్స్ అనేది ఏడౌన్ అవడం జరిగింది. కొన్ని టాపిక్స్ ఏడౌన్ అవడం జరిగింది. ఏడౌన్ అంటే ముఖ్యంగా ఏంటంటే హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్. ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది హోమోఫోన్స్ నుంచి 2024 క్వశ్చన్ పేపర్ చూసినా, 23rd క్వశ్చన్లో చూసినా హోమోఫోన్స్ నుంచి క్వశ్చన్స్ రూపంలో రావడం జరిగింది. అలాగే 2025లో కొలోకేషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు 2026లో మీరు రాయబోయే ఎగ్జామినేషన్లో హోమోఫోన్స్ నుంచి కూడా రావచ్చు క్వశ్చన్, కొలోకేషన్ నుంచి కావచ్చు. సో వీటి గురించి కూడా మనం పరిపూర్ణమైన అవగాహన పొందితే మనం సినోనిమ్స్ వొకాబులరీ పార్ట్ నుంచి దాదాపు మనకి టోటల్గా ఉన్నటువంటి 20 క్వశ్చన్లో 40 మార్క్స్ కాబట్టి ఈ 20 క్వశ్చన్లో మ్యాక్సిమం 7 to 8 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే వొకాబులరీ పార్ట్ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇంగ్లీష్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఒకటి వొకాబులరీ అంటాం, రెండోది గ్రామర్ అంటాం, మూడోది కాంప్రిహెన్షన్. సో ఈ కాంప్రిహెన్షన్ అండ్ వొకాబులరీ, కాంప్రిహెన్షన్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ దాదాపు 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయండి. 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ
సో 8 అంటే 13 ఇక్కడ ఈ రెండు కలిపి 13 అయింది అంటే గ్రామర్ నుంచి 7 క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ 8 క్వశ్చన్స్ వస్తే ఇక్కడ 7 క్వశ్చన్ ఇస్తాడు, ఇక్కడ 7 ఇస్తే 8 ఇస్తాడు. సో మరి ఈ పార్ట్, ఈ కాంప్రిహెన్షన్ పార్ట్లో కూడా మళ్ళీ వొకాబులరీ గ్రామర్ అయితే మోస్ట్లీ గ్రామర్ అయితే 2025 క్వశ్చన్ పేపర్లు అన్ని చూస్తే కాంప్రిహెన్షన్ పార్ట్ కూడా మొత్తం గ్రామర్కి సంబంధించింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇలా కలిపి చెప్తే 12 మార్క్స్ బిలాంగ్స్ టు ది అంటే 12 క్వశ్చన్స్ అంటే 12 into 2 కదమ్మా, 24 మార్క్స్ అనేది గ్రామర్కి సంబంధించింది. అయితే మన క్లాస్ కానీ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో, మన క్లాస్ని ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో ఈజీగా 30+ ఉంటారు. రెగ్యులర్గా ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా కానీ ఇస్తే నేను మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేయగలుగుతున్నాను. 36+ మీకు మార్క్స్ వచ్చే సువర్ణమైనటువంటి అవకాశం కల్పించి బెస్ట్ సజెషన్, బెస్ట్ వే అయితే చూపిస్తాను. ఎలా సార్ అది అంటే క్లాసులు చేస్తున్న కొలది, తెలుసుకున్న కొలది మీకు అర్థమవుతూనే ఉంటుంది. రైట్. మరి సినోనిమ్స్ అంటే ఎలా చదవాలి, యాంటోనిమ్స్ ఏ టాపిక్స్ చదవాలి, అలాగే స్పెల్లింగ్స్ ఏ టాపిక్స్ చదవాలి, వీటి అన్నిటి గురించి ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ సిలబస్ మాత్రం అనలైజ్ చేస్తాను, అక్కడ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తాను. మరి ఈ సిలబస్ నుంచి, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ గతంలో ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం, మీకు దీని గురించి అర్థమవుతుంది. చూద్దాం. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ద వింటేజ్ బ్యాగ్ వాస్ మేడ్ ఆఫ్ కాస్ బ్లాక్ లెదర్ అన్నారు. సో ఇక్కడ కోస్ అనే పదానికి సినోనిమ్స్ రాయాలి. ఏ పదానికి సినోనిమ్స్, కోస్ అనే పదానికి సినోనిమ్స్ రాయాలి. అయితే ఎక్కడ ఈ కొన్ని పదాలకి మన అర్థం తెలియకపోతే వీ కాంట్ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. ఎక్కడైతే ఇచ్చాడు బ్రీఫ్, రఫ్, సెక్యూర్, హానెస్ట్. ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది సార్, మరి మీరు మాకేడు చెప్తారు అంటే నేను మీకు చెప్పడానికి ఇప్పుడు రాలే, ప్రూఫ్ చూపించడానికి వచ్చా. ఎందుకంటే మనం చెప్పినటువంటి క్లాస్ ఏదైతే ఉంటో అంటే ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా, సినోనిమ్స్ నుంచి క్వశ్చన్ వస్తున్నాయి, అది ఏ స్టాండర్డ్లో వస్తుంది, మనం చదవగలిగితే సాధించగలుగుతామా లేదా అనేది తెలుసుకోవడానికి. రైట్. సో బ్రీఫ్ అంటే ఏంటని చెప్తామమ్మా, ఏదైనా ఒక సంక్లిష్టంగా క్లుప్తమైన అని చెప్పొచ్చు. రఫ్ అంటే మనకి తెలుసు గరుకైనా అని చెప్పొచ్చు. ఓకే. సో గరుకైనా అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కోర్స్ అంటే అర్థమైపోయింది కదా. సో రైట్. నెక్స్ట్ సెక్యూర్డ్ అంటే ఏంటి? సెక్యూర్ అంటే మనం ఏదైనా ఒక వస్తువుని జాగ్రత్తగా పెడతాం కదా, సురక్షితంగా, భద్రపరచడం అని అంటాం. నెక్స్ట్ హానెస్ట్ అంటే అందరికీ తెలిసినప్పుడు మీనింగ్. సో ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే క్వశ్చన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా డైలీ యూజ్డ్ వర్డ్స్ నుండి వస్తున్నాయి. ఈ డైలీ యూజ్డ్ వర్డ్స్ చదివితే SSC GD లాంటి ఎగ్జామినేషన్లో ఈజీగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు. రైట్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకి ఇక్కడ రాంగ్ స్పెల్డ్ వర్డ్ నుంచి కొన్ని ఇస్తున్నాడు, ఇంకోటి రైట్ స్పెల్డ్ వర్డ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెండు విధాలుగా ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే క్వశ్చన్స్ రెండు ప్యాటర్న్ నుంచి రెండు మోడల్లో క్వశ్చన్స్ వస్తుంది. ఒకటి వర్డ్ రూపంలో క్వశ్చన్ ఇస్తుంటాడు, రెండోది సెంటెన్స్ రూపంలో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వర్డ్ రూపంలో ఎలాగ ఇవ్వడం జరుగుతుంది, సెంటెన్స్ రూపంలో ఇంకొక మోడల్ ఉంది. మన జర్నీలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పారు. గవర్నమెంట్ అంటే ఇది సరైనటువంటి స్పెల్లింగ్. ఇచ్చినటువంటి 4 పదాల్లో తప్పైంది ఏంటంటే రెసిప్ అనే పదం అయితే తప్పు అనేది మనకు క్లియర్గా అనిపించింది. మరి గవర్నమెంట్ అంటే సరైనటువంటి పదం. మరి స్పెషల్ చెప్, ఇక్కడ 4 పదాల్లో మనకు ఒక పదం అయితే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని మనకు అర్థమైంది. మరి 3 పదాలు అనేది కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ స్పెల్లింగ్ నుంచి, అందుకోసమే స్పెల్లింగ్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తుందనేసి మీకు ఇక్కడ తెలియపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడిగారు. అంటే ఆపోజిట్ వర్డ్ రాయాలి. దేనికి రాయాలి? అరోగెంట్ అనే పదానికి ఆపోజిట్ రాయాలి. అరోగెంట్ అంటే ఏంటంటే హంబల్. హంబల్ అంటే మనం ఏం చెప్తాం? సో వినయం కలిగినటువంటి. ఓకే. సో ఏ వ్యక్తి అయితే ఎక్కువ వినయపరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని మనం అంటాం. క్రీపీ, క్లమ్సీ, ఎవరెస్ అనేది. సో ఇక్కడ ఎరోగెంట్ అంటే దానికి అర్థమైపోయింది కదా. సో ఒక వ్యక్తి ఆపోజిట్, వినయానికి సంస్కారం, సో వినయానికి ఆపోజిట్ వ్యక్తిని మనం ఏం చెప్తాం? ఎరోగెంట్ అంటాం. సో ఇప్పుడు ఎరోగెంట్ అన్నా, ఇక్కడ హంబుల్ అన్నా, ఈ పదాలన్నీ కూడా అందుకోసమే డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటాం. సో ఈజీ వర్డ్స్ వస్తాయి. అయితే ఈ పదాలన్నీ కూడా మనం చదవగలిగితే, వొకాబులరీ నుంచి డైలీ యూజ్డ్ వర్డ్స్ కానీ చదవగలిగితే మన వొకాబులరీ నుంచి వస్తున్నటువంటి 7 క్వశ్చన్ మనం
మన సొంతం చేయవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, సినోనిమ్స్ నుంచి, యాంటోనిమ్స్ నుంచి, స్పెల్లింగ్ నుంచి ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ దేని గురించి ఇచ్చాను, ఇడియమ్స్ గురించి అడగడం జరిగింది. సెట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ దిస్ గివెన్ ఇడియమ్. స్పిల్ ది బీన్స్. స్పిల్ ది బీన్స్ మీన్స్ వాట్? సో వీ హ్యావ్ టు నో. అంటే ఈ ఒక ప్రజలు చెప్పినటువంటి ఒక మా ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టి ఉంచటం అంటారు. సో టు టెల్ పీపుల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే ఈ విషయం బయటికి చెప్పకూడదు అనేసి అంటామో, సో బయటికి ఇద్దరికి చెప్పరు, అడిగిన వారికి అడగని వారికి. సో దట్ ఈస్ ద స్పిల్ ది బీన్ మీన్స్. ఎక్కడ టు డ్రాప్ సంథింగ్ యాక్సిడెంట్లీ, టు కుక్ ఏ మీల్ అండ్ టు క్లీన్ అప్ ఏ మీన్స్ మెస్. 4 స్టేట్మెంట్ కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇడియమ్స్ కూడా మనం ఈజీగా మార్క్స్ తేవచ్చండి. కానీ ఇడియమ్స్ ఎప్పుడు మార్క్స్ తేవచ్చు అంటే, ఇడియమ్స్ నేర్చుకునేటప్పుడు వీ షుడ్ నాట్ లెర్న్ త్రూ ది ట్రాన్స్లేషన్ మెథడ్. ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం నేర్చుకోకూడదు. మరి ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం నేర్చుకోకుండా ఇడియమ్స్లా నేర్చుకోవాలంటే రిలేషన్షిప్తో పాటు నేర్చుకోగలిగితే ఈజీ అవుతుంది. ఫర్దర్ వీడియోలో ఇడియమ్స్ ఎలా నేర్చుకుంటే మనకి ఈజీగా మార్క్స్ వస్తుందని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇప్పుడు సెలెక్ట్ ది వర్డ్ దట్ బెస్ట్ కంప్లీట్స్ గివెన్ సెంటెన్స్. డిటర్మైన్ ది కొలొకేషన్ త్రూ ది సెంటెన్స్. సో కొలొకేషన్ అనేసి నేను ఎందుకు తీసుకున్నాను సార్ అంటే, మీరు గమనించి అందుకు స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ నెంబర్ కూడా నేను మార్చలేదు, గమనించగలుగుతారు. సో క్వశ్చన్ నెంబర్ కూడా ఇక్కడ మార్చలేదు. చూడండి, మర్స్ వుడ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ డేస్ డీటెయిల్ అన్న, ఇలాబరేట్, బిగ్, గ్రేట్, గుడ్. సో 4 పదాలు ఒకే విధంగా 4 పదాలు ఒకేలా కనిపిస్తున్నాయి. కొలొకేషన్ అంటే ఏ కొలొకేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ 2 or more words that are referred to used together to convey the specific meaning. ఒక స్పెసిఫిక్ మీనింగ్ని తెలియపరచడానికి 2 పదాలను కలిపి, లేదా అందుకోసమన్నా 2 or more words that are often used together to convey the specific meaning గురించి తెలియపరిచేటప్పుడు కొలొకేషన్ అంటాం. సో రైట్ ఆన్సర్ ఎక్కడైతే గ్రేట్. మస్ట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఏ గ్రేట్ డీటెయిల్స్ అని చెప్పదు. సో ఇలాబరేట్, బిగ్ అండ్ గుడ్. సో ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటే ఇలాబరేట్లో ఉంది, ఆయన ఒక బిగ్ డే. సో గుడ్, ఆయన ఎక్స్ప్లెనేషన్ గుడ్ అని అంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్న పదాలన్నీ కూడా ఒకే మీనింగ్కి తెలియపరిచిన నియరెస్ట్ మీనింగ్స్ ఇచ్చేటట్టు ఉంటాయి. కానీ విచ్ వర్డ్ ఈజ్ సూటబుల్ అని మనం తెలుసుకోవాలి. ఈ 2025లో ఎక్కువ కొలొకేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి కొలొకేషన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో చాలామంది ఇది విడిచిపెట్టేస్తుంటారు కొలొకేషన్ని. సో విడిచిపెట్టకుండా దాన్ని కూడా మనం పొందాలి అంటే వి షుడ్ లెర్న్. అయితే ఇక్కడ గ్రామర్ పార్ట్లో ముఖ్యంగా గ్రామర్ నుంచి దాదాపు 7 నుంచి 8 క్వశ్చన్స్ వస్తుంది. అక్కడ 7 వస్తాయి, ఇక్కడ 8, ఎక్కడ 8 వస్తాయి, అక్కడ 7 క్వశ్చన్స్ వస్తాయి వొకాబులరీలో. మరి గ్రామర్ నుంచి మనం మార్క్స్ పొందాలంటే ఏం చదవాలి? సో గ్రామర్ నుంచి ఈ 24 and 25లో మనం జరిగిన క్వశ్చన్ పేపర్లు కానీ అనలిస్ట్ చేస్తే ఎక్కువ ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వస్తుంది. సో చెప్పాను కదా 983 నుంచి జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ మనం చూస్తే, ఇప్పటి వరకు జరిగిన పేపర్లు అన్నీ చూస్తే కొన్ని టాపిక్స్ అయితే రిపీటెడ్ సేమే, మరి కొన్ని టాపిక్స్ అయితే మార్పులు అయితే జరిగింది. సో ఆ టాపిక్స్ ఏంటంటే కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. రెండోది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు దీన్ని, లేదా నో ఇంప్రూవ్మెంట్ అంటాం. నో ఇంప్రూవ్మెంట్, దీన్ని నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ అంటారు, నో ఇంప్రూవ్మెంట్. ఓకే. మూడోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ 3 అనేది ఎస్ఎస్సి జీడీ నిర్వహించినప్పటి నుండి ఈ 3 టాపిక్స్లో మార్పు అయితే లేదు. ఈ 3 కామన్గా ఉన్నాయి. దీనికి 2 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో దానికి ఇంతకుముందు మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమి అడుగుతున్నారంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇవి క్వశ్చన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ కొన్నిటి దగ్గర డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ డేట్ అనేది కూడా ప్రూఫ్ రూపంలో ఇవ్వడం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ది అండర్లైన్ అండర్లైన్ వర్డ్.
అందుకోసమే మీరు అందరూ కానీ ఇంట్రెస్ట్ చూపిస్తే షిఫ్ట్ వైజ్ పేపర్ కానీ లేదు కామన్ ఎర్రర్ వైజ్ పేపర్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. షిఫ్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ 2025 క్వశ్చన్స్ నేను అంటే షిఫ్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు సార్ టాపిక్ వైజ్ చెప్పండి సార్ మాకు క్లియర్గా అర్థమవుతుంది అంటే టాపిక్ వైజ్ చెప్తాను. సో మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియపరిస్తే అదే విధంగా నేను క్లాస్ చేయడానికి రెడీగా ఉంటాను. మరి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చింది అక్కడ ప్రూఫ్ చూపిస్తాను. ఈ టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దాని గురించి తెలుసుకుందాం. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మేక్ ది సెంటెన్స్ మీనింగ్ఫుల్ అన్నారు. సో చూసారా, సో దీన్ని మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం. దీన్ని ఏమంటామమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం. సో ఇప్పుడు చెప్పిన 5 మోడల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ప్రపోజిషన్ నుంచి ఇవ్వడం జరిగింది. యూ మస్ట్ రిఫ్రెయిన్ డేస్ అన్ప్లీజెంట్ కన్వర్జేషన్ అన్నారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రమ్. బై ఎక్కడ ఉపయోగిస్తాం? సైడ్ అని చెప్పేటప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పేటప్పుడు బైని ఉపయోగిస్తాం. విత్ అంటే ఏదైనా ఐ రైట్ విత్ మై పెన్ అంటాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇంకొక వస్తువును ఉపయోగించి పనిని చేసేటప్పుడు. టు అంటే సో ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం గురించి తెలియజేసేటప్పుడు టూని ఉపయోగిస్తాం. సో దిస్ ఇస్ ద సో రైట్ ఆన్సర్ అనేది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. సో ఎందుకు సార్ ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నానంటే మీకు పక్కా ప్రూఫ్ రూపంలో ఉండాలి. మనం చెప్పింది వేరు అక్కడ ఉండేది వేరు అనేది కాదు. నేను చెప్పింది పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఆ స్క్రీన్ షాట్ రూపంలో తీస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్. ఐడెంటిఫై ది సెగ్మెంట్ దట్ హ్యాస్ కంటైన్ గ్రామటికల్ ఎర్రర్. సో ఇది ఎర్రర్ పార్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏ పార్ట్ నుంచి ఇచ్చారు? ఎర్రర్ పార్ట్ నుంచి ఇచ్చారు. గ్రామటికల్ ఎర్రర్ అంటాం దాన్ని. సో ద ఫ్లాట్ అప్ ఈస్ యూ ఫుల్ ఆఫ్ అండ్ ఆఫుల్ లాట్ ఆఫ్ జంక్ అన్నారు. సో ఇక్కడ చూడండి ద ఫ్లాట్ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్ అయితే కనిపించింది. ఏంటి సార్ గ్రామటికల్ మిస్టేక్? క్వశ్చన్ని ఏది చూసినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్ నుంచి కామన్ ఎర్రర్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే మనం ఏదైనా ఒక సందర్భం ఫుల్ ఆఫ్ అండ్ ఆఫుల్ జంక్ ద ఫ్లాట్ అని రాయవచ్చు. ఫ్లాట్ అప్ కూడా అవసరం లేదు. ఓకే, సో నో నీడ్ టు రైట్ అక్కడ అప్ అనే వర్డ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ఓకేనా. సో వీటన్ని ఎలా సార్ మీరు చూసిన వెంటనే మీరు ఐడెంటిఫికేషన్ చేశారు. మరి మేము కూడా ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలంటే దానికి సంపూర్ణమైన కొంత నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది. మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ క్వశ్చన్ క్లాస్ అనేది మనం వింటే కొంత అవగాహన అనేది ఉంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో దానికి సంబంధించి మీకు అనుగుణంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను క్లాస్ చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీ యొక్క ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత నేను రెడీ అవుతాను. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సెగ్మెంట్ గివెన్ సెంటెన్స్. ఇఫ్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ సెలెక్ట్ నో సబ్స్టిట్యూట్. సో ఇంతకుముందు చెప్పాను కదా నో సబ్స్టిట్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక దానికి అండర్లైన్ చేస్తారు. ఈ అండర్లైన్ చేసిన పార్ట్లో ఏమైనా తప్పు ఉంటే సరైనది చూస్ చేసి రాయండి అంటారు. ఒకవేళ లేకపోతే నో సబ్స్టిట్యూషన్ రాయండి అంటారు. మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏంటుంది? అండర్లైన్ ఒక వర్డ్ ఉంది. ఆల్ ది టీచర్స్ అలాంగ్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ది ప్రోగ్రామ్ అన్నారు. మరి అండర్లైన్ చేసిన దాంట్లో పొరపాటు ఉందా అంటే ఉంది. సో దానికి సరైన సమాధానం ఏంటవుతుంది? అలాంగ్ విత్ ఏ ఫ్యూ. చూడండి అక్కడ ఓన్లీ ఇచ్చారు విత్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మిగతావన్నీ ఒకవేళ తప్పు లేకపోతే నో సబ్స్టిట్యూషన్ అని మనం చూస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ దిస్ టు సబ్స్టిట్యూట్ ది అండర్లైన్. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇచ్చినటువంటి వర్డ్ ఏంటంటే 4 పదాల్లో ఒకదానికి అండర్లైన్ చేసి ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని సరిదిద్ది రాయండి అన్నారు. ఇక్కడ ఏంటంటే అండర్లైన్ చేసిన దానికి సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ వర్డ్ అండ్ ఇన్ ది గివెన్ అండర్. ఎక్కడ సరైనటువంటి ద మీటింగ్ ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్ యాజ్ ఎండెడ్ ఆన్ ది టెంపరీ అగ్రిమెంట్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చి అండర్లైన్ పదానికి సరైన వర్డ్ని ఎక్కడ చూస్ చేసి రాయాలి. అక్కడ గ్రామటికల్ ఎర్రర్ చూస్ చేయాలి. ఎక్కడ సరైన వర్డ్ని చూస్ చేసి రాయాలి. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే వాటన్నిటి గురించి ఇక్కడ అవగాహన. ఇయర్ మారుతున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారుతుంది. దాని క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి అనుగుణంగా మనం వెళ్ళిపోతే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో రైట్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence and rectify it. If no correction is needed, select no correction required. ఇక్కడ no correction అన్నాడు.
సో అందులో అండర్లైన్ పార్ట్లో దే ఆర్ లాంచింగ్ ది న్యూ ప్రొడక్ట్ లాస్ట్ మంత్ అన్నారు. సో ఆర్ లాంచింగ్ అనేసి ఇచ్చాడు చూడండి. న్యూ ప్రొడక్ట్ లాస్ట్ మంత్ అంటే పాస్ట్ టెన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆర్ లాంచింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఏం రాయాలి, లాంచ్ అనే వర్బ్ 2 రాస్తే రైట్. సో ఇక్కడ వర్బ్ 2తో పాటు ఉంది. సో ఇలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇచ్చిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే సో చూస్ చేయండి, ఒకవేళ లేకపోతే తప్పు లేకపోతే నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది చూస్ చేయండి అని చెప్పాను. ఐ లైక్ యాజ్ నో సబ్స్టిట్యూషన్ రూపంలో క్వశ్చన్స్, ఇది కూడా సేమ్. ఇంకోటి ఏంటన్నారు చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. సో దీనికి అండర్లైన్ చేసిన పాటికి సరైన మీనింగ్ వచ్చినప్పుడు సెంటెన్స్ని చూడండి, ఇంకొకరి దగ్గర వర్డ్, ఒక దగ్గర గ్రామటికల్, ఎక్కడ సెంటెన్స్, ఇలాగ 3 విధాలుగా అండర్లైన్ చేసే దాని నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడ అవగాహన రావడానికే నేను ఏది తీసుకోవాల్సింది వచ్చింది క్వశ్చన్స్. అందుకోసం స్క్రీన్ షాట్లో ఫర్దర్ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీకు ఏం చేస్తానంటే ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ అది ఇటువంటి టాపిక్స్ మనం ఇటువంటి గ్రామర్ పార్ట్ అని మనం ఈజీగా చేయవచ్చు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్స్ చదవాలి, క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తుంది, వచ్చే క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఎలా చూస్ చేయాలి, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఫర్దర్ వీడియోలో అయితే నేను ఇస్తాను. అయితే వొకాబులరీకి ఒక వీడియో చేస్తాను, గ్రామర్కి ఒక వీడియో చేస్తే అప్పుడు 100% మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ప్రిపరేషన్ అని మొదలు పెడితే ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా అర్థమవుతుంది. మరి అటువంటి వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇటువంటి వీడియో కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఈ వీడియోస్ అందించడానికి సంసిద్ధంగా ఉంటాను. సో వీడియో కానీ యూస్ఫుల్ అయితే మరి కొంతమందికి షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.